ఏర్పాటు చేయబడిన వారు, స్థిరపరచబడిన వారు, అగ్నివలె మండిన వారు ఏ విధంగా పతనమైపోతారో కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు క్రైస్తవ బిడ్డలకు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని బయట ప్రజలు అంటూ ఉంటారు, మనం అనుకుంటూ ఉంటాం. అసలు కష్టం దేనికి వస్తుంది, శోధన దేనికి వస్తుంది, బాధ దేవుడు ఎందుకు వస్తుంది? నేను అంటాను, తలలో ఒక వెంట్రుక రాలిపోయేటప్పుడు బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే అది దేవుని చిత్తమై ఉన్నది అన్నది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రభువుని గురించి రాయబడ్డ మాట ఏమిటంటే ఆయన కంటికి ఏది మరుగుగా లేదు. అంటే ఒక స్పష్టత, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు అని, ప్రతిదీ వింటున్నాడని, ప్రతిదీ తనకు తెలుసు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అలాగే మన నోట మాట, మన పెదవులు దాటక మునిపే నీ హృదయంలో ఏ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు అని ఉంది. అలాంటప్పుడు నీకు వస్తున్న శోధన ఏంటో దేవుడికి తెలీదా? కష్టం ఏంటో దేవుడికి తెలీదా? బాధ ఏంటో దేవునికి తెలీదా? అయితే ఇవన్నీ ఎందుకు తెప్పిస్తున్నాడు దేవుడు? దేని కొరకు వీటన్నిటికీ దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు? ఈ విషయాలు ఈరోజు మీరు స్పష్టంగా అర్థం చేసుకొని మీ గుండెల్లో దాచిపెట్టుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరేమిటో, మీకున్నటువంటి శక్తి ఏమిటో, మీ పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశం ఏమిటో మీరు గ్రహించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు ఒక అయస్కాంతం అతుక్కోవాలి అంటే ఒక ఇనుము ఒక దగ్గర ఉండాలి. ఇనుమున్న దగ్గర అయస్కాంతం అతుక్కుంటుంది. అది మామూలుగా స్టీల్ దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడ పెట్టినా కూడా అది అతుక్కోదు. అంటే ఈ శోధన రావటానికి కారణం ఏమిటంటే దేవుని బిడ్డలకు ఆటంకాలు ఏర్పడతాయని, దేవుడు బిడ్డల్ని శోధిస్తాడని అపవాది ఆదిలో దేవుడు చెప్పాడు. ఏమనంటే, నువ్వు తోట వేశాను, తోటలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి తోటలోనికి ఎవడు ప్రవేశింపకుండా దాన్ని సేద్యపరచు, దాన్ని కాపాడుకో, దాన్ని విస్తరించు అనే మాటలు ఏ మనుష్యుడు లేనప్పుడు దేవుడు ఆ మాట పలికాడు. నీ పొలమును నువ్వు సేద్యపరచుకో, దాన్ని కాపాడుకో, దాన్ని విస్తరింపచేయి అన్నాడు. అంటే కాపాడుకో అనే మాట అక్కడ ఎందుకు పలకాల్సి వచ్చింది? మరొక వ్యక్తి అనేవాడు ఉన్నాడు. అక్కడ ఎవరు లేనట్లే కనపడుతుంది, దేవునితో సహవాసం చేస్తున్నట్లుగానే కనపడుతుంది. కానీ ఒక శోధకుడు ఉన్నాడు, వాడి ద్వారా నీకు ఒక నష్టం ఏర్పడుతుంది. కనుక నువ్వు చేసే పని మీద నువ్వు దృష్టి పెట్టు, నువ్వు చేసే పనిని విస్తరింప చేసుకో, నువ్వు పని చేసిన దాన్ని కాపాడుకో అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ కుటుంబమైనా, ఒక సంఘమైన, ఆత్మీయ జీవితమైన, ఆదిలో దేవుడు ఏ మాట అయితే చెప్పి దాన్ని కాపాడుకో అన్నాడో నిత్యము మన మనస్సు దాని మీద ఉండాలి. అంటే వాడు పాడు చేయటానికి, వాడు నష్టపరచటానికి, వాడు కలవర పెట్టడానికి నిత్యము వేటాడుతున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వాడే. కానీ ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, నువ్వు నన్ను శాశ్వతంగా ప్రేమించిన వాడవైతే నువ్వు ఈ మెలకువ కలిగి ఉండే విషయంలో, నువ్వు శ్రద్ధ కలిగి ఉండే విషయంలో అని ప్రభు చెప్పకే మనకు చెప్తున్నాడు. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు నీవు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటమునిచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా చేతులైతే? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఈ మాట పలుకుతున్నది సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో అపవాది మిమ్ములను, అంటే తన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అపవాది మిమ్ములను అనగా మీలో కొందరిని అంటాడు, అందరినీ కాదు. మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. కాబట్టి మీరు అంతము వరకు, మరణము వరకు నమ్మకంగా ఉండండి అని ఉంది. అక్కడ పుట్టినోట్లో రాయబడ్డ 2 మాటలు ఏంటంటే, సాతాను
అని ఒకటి. రెండవది, మరణమే మీకు సంభవించిన, ఒకవేళ మరణమే మీకు ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడినా మీరు నమ్మకత్వంలో నుంచి తొలగిపోకండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అపవాదిని శోధించటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. దేని విషయంలో దేవుడు అనుమతిస్తున్నాడంటే, నువ్వు దేవుణ్ణి కలిగిన నీవు నమ్మకంగా ఉన్నావా? నీలో దేవునికి ఇస్తున్న స్థానాన్ని బట్టి దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవునికి నీవు ఇస్తున్న విలువను పరిశోధించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునితో నువ్వు చేస్తున్న సహవాసాన్ని దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వలన నువ్వు పొందుకున్న అనుభవాలను దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వలన నువ్వు కట్టబడ్డ విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని దేవుడు అపవాదికి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కట్టే బాధ్యత దేవునిది. కట్టబడుతున్న మనము నిలకడగా ఉండుట దేవుని ఆత్మ ద్వారా సాధ్యము. దాన్ని కూలగొట్టడానికైనా కదిలించటానికైనా దేవుడు ప్రకృతికి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అంటే దేవుడు మనలను ఎంతగా నమ్మాడో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నమ్మకత్వం అనేది ఏంటిది? పైన కనపడుతున్న ఈ తెల్లని వస్త్రాలు కాదు, పైకి కనపడుతున్న భక్తికరమైనటువంటి మాటలు కాదు, పైకి కనిపిస్తున్న భక్తి శ్రద్ధలు కాదు, విధేయత కాదు. పైన మనుషులు చూడటానికి మనము చాలా చేస్తూ ఉంటాం. భక్తి చేస్తున్నట్టు కనపడతాం, విధేయత కలిగినట్లుగా కనపడతాం, మేము క్రైస్తవులు అన్నట్లుగా కనపడతాం. కానీ దేవుడు ఆశిస్తున్న నమ్మకత్వం ఎక్కడంటే హృదయములో, అంతరంగములో దేవుడు నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం చాలాసార్లు మందిరంలో ఒక మాదిరిగా ఉంటాం, ఇంట్లో ఒక మాదిరిగా ఉంటాం, పెద్దల ముందు ఒక మాదిరిగా ఉంటాం, స్నేహితుల ముందు ఒక మాదిరిగా ఉంటాం, స్వేచ్ఛగా ఉన్నప్పుడు మరో మాదిరిగా ఉంటాం. అంటే ఒక్కొక్క పద్ధతుల్లో మనిషి తన మనస్సును చంచలత్వం కలిగిన వాడు కనుక దాన్ని తన ఇష్టంగా మార్చుకుంటాడు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీవు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ అంతరంగములో ఆయన నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనాపరుడు అనుకోండి, బంధువుల మధ్య, స్నేహితుల మధ్యలో అది పాడుకోకూడదు. పరిశుద్ధత కాపాడుకునేవాడు అనుకోండి, స్నేహితుల మధ్యలో, పార్టీల మధ్యలో, వ్యసనాల మధ్యలో, ఆ టీవీలు చూసే వాటి మధ్యలో నువ్వు పాడు చేసుకో. ఆచారాల మధ్యలో నీ భక్తిని పాడు చేసుకో. ఎక్కడున్నా నీవు నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంతరంగంలో నుంచి వచ్చే దాన్ని లక్ష్య పెడతాడట. అంటే లోపల నుంచి వచ్చేది మాట, లోపల నుంచి వచ్చేది ప్రవర్తన, లోపల నుంచి వచ్చేది నీ ప్రతిష్ట, లోపల నుంచి వచ్చేది నీ సమర్పణ. దాని మీద లక్ష్యం ఉంచుతాడట. చూడండి, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. అతని ఎత్తును, రూపము, ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. నేను అలాగున లక్ష్య పెట్టే వారిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషుల ముందు మనం గణపరచబడటానికి చాలా స్వీట్గా మాట్లాడతాం. వాళ్ళకు అనుకూలమైన పద్ధతుల్లో మనం నడవడిక చేస్తూ ఉంటాం. ఒక నాయకుడి దగ్గర, ఒక అధికారి దగ్గర. చూడండి, అలా చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నేను వారిని త్రోసివేశాను.
మనుష్యుల ముఖస్థుతి కొరకు, మనుష్యుల ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు, మనుష్యుల మెప్పుకోలు కొరకు, మనుష్యులను సంతోషపెట్టుట కొరకు నీవు భక్తిలో ఏది ఉపయోగించినా దేవుడు త్రోసేస్తున్నాడు. అది ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. ఇప్పుడు సమాజంలో జరిగే ట్రేడ్ అంతా అదే. ఒక ఆరాధన జరిగే స్థలానికి చూస్తే ఎంత ఆర్భాటమంగులో ఉంటాయి అక్కడ. అంటే అక్కడున్న ఆ అట్మాస్ఫియర్ ద్వారా వాళ్ళని ఆకర్షించాలి అని. మనుషుల శక్తి కనపడాలని, మనుషుల బలము కనపడాలని, మనుషుల జ్ఞానము కనపడాలని, వాళ్ళ వాక్శక్తిలోనైతేనేమి, వాళ్ళు ఉన్న స్థలాలలోనైతేనేమి అలాంటి మహిమకరంగా కాకుండా మనుష్యులు లక్ష్య పెట్టాలన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ కడవరి దినాలలో ఏది చేసినా, ఏది తలపెట్టినా అక్కడ దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు మనల్ని పొగిడేటప్పుడు మీరు దూరంగా పారిపోండి. దానివల్ల పడిపోతున్నాం మనం. మనుష్యులు మీ మీద గురి కలిగి మిమ్మల్ని లక్ష్య పెట్టినప్పుడు మీరు పారిపోండి. దానివల్ల ఆత్మీయత కూలిపోతుంది. దాన్ని మీరు గద్దించండి. మనుష్యుల వలన కాదు, ఇది కేవలము ఆత్మ వలన జరిగే కార్యమని దేవునికి మహిమ కలిగేటట్లుగా మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ చెప్పకే చెప్తున్న మాట ఏమిటంటే హృదయాన్ని లక్ష్య పెడతాడట. ఎందుకని? ఈ హృదయాన్ని గురించి బైబిల్ సెలవిస్తున్న మాట, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని బాగు చేసేవాడు ఎవరు లేడు. ఏ క్షణం ఏం ఆలోచిస్తామో తెలీదు, ఏ క్షణాన దేన్ని స్వీకరిస్తామో తెలీదు, ఏ క్షణాన ఈ ప్రేరేపణకి ఎటు పరిగెత్తుతామో తెలీదు, ఏ క్షణాన ఆ హృదయంలో అపవిత్రాత్మ చోటు చేసుకుంటుందో తెలియదు. ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే ప్రభు అడిగిన మాట ఏమిటంటే నీ హృదయాన్ని నాకు ఇమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మనిషి సమస్త ప్రవర్తన అంతా కూడా హృదయములో నుండే బయలుపరచబడుతుంది. హృదయంలో ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడతాం, హృదయంలో ఉన్నదాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నెరవేర్చుకోవడానికి మనం ప్రాకులాడుతూ ఉంటాం. కనుక ఇది వ్యాధి కలిగింది. రెండవదిగా ప్రభు అన్న మాట ఏమిటంటే మనుష్యుని ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి, అవి దేవుణ్ణి సంతోషపరిచేవి కావు అని చెప్తున్నాడు. అందుకే మనం హృదయాన్ని దేవుడు కోరుకొని ఈ హృదయములో ఆయన నివాసం చేయాలని ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, మనం బాప్టిజం తీసుకునే ముందు నీవు నోటితో యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొని ఆయనను విశ్వసించి విశ్వాసము ద్వారా ఆయనను హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకున్నావని ఉంటుంది బైబిల్లో. ఒప్పుకున్నావు ఏమని? నీవే నా హృదయంలో ప్రతిష్ఠ కావాలి ప్రభువా. మనం ఒప్పుకున్నాం ఏమని? నీవే దేవుడవు, ఇంకా నిన్ను తప్ప పూజించటానికి నా హృదయంలో వస్తువు కానీ, మనుషులు కానీ, పద్ధతులు కానీ ఏవి లేవని ఆయనకు అర్పించాం, మనం ఆయనకు అప్పగించాం. అందుకే ప్రభువు నిన్ను నమ్మట ఆయన ప్రదానం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నువ్వు నమ్మావు ఆయనని. ఏమని నమ్మావు? యేసు ప్రభు నిజమైన దేవుడు, నా రక్షకుడు, ఆయన మరణము నుండి లేచినవాడు అని నోటితో ఒప్పుకోలు చేశావు. నువ్వు ఒప్పుకోలు చేసి హృదయములో ఆయనకు స్థానం ఇచ్చి ప్రతిష్ఠ చేశావు. ఇప్పుడు ఇక హృదయం ఆయనది, అందులో ఇంకా ఏది రావడానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు ప్రతిష్ఠించబడిన దేవుడు అంటాడు, నీ హృదయము నాకు అప్పగించావు కనుక నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, చెప్దాం హల్లెలూయా. చూడండి, ఆయన హృదయంలో ఎలా ఉండాలని ఆశపడ్డాడు. ఒక మాట కూడా కీర్తనల పుస్తకం 51వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామా. నీవు హృదయములో సత్యమును కోరుచున్నావు. చాలండి, చూడండి, ఇప్పుడు హృదయములో ఆయన ఏం కోరుకుంటున్నాడు? సత్యమును కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రతిష్ఠ చేయబడ్డ వ్యక్తి ఎవరంటే ఆయన సత్యమై ఉన్నాడు, అబద్ధికుడు కాదు, అపనమ్మకస్తుడు కాదు. నేను సత్యము అన్నాడు, నేను అబద్ధికుడిని కాదు,
దుర్మార్గుని కాదు, దుష్టుని కాదు, నేను సత్యవంతుణ్ణి. ఇప్పుడు ఆ సత్యం అంటే ఏమిటి? యేసు ప్రభువే నేను సత్యము, మార్గము, జీవమునై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఆ సత్యం ఏమిటయ్యా అంటే వాక్యమే సత్యము, దేవుని ఆజ్ఞలే సత్యము, దేవుని వాగ్దానములే సత్యము. ఇప్పుడు ఆ సత్యము మనలో ప్రతిష్ఠ చేయబడింది. ఇప్పుడు దేవుడు అంటాడు, నీ అంతరంగంలో నేను అది తప్ప వేరే చూడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు ప్రకటన గ్రంథంలో అపవాది చేత? మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. దేని కొరకు? నువ్వు సత్యములో ఉన్నావా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆత్మీయతలో అభివృద్ధి పరచబడుతున్నావా? నీవు సహవాసానికి అంటూ కట్టబడే ఉన్నావా? నీవు యథార్థ హృదయం కలిగే ఉన్నావా అని పరిశోధించబోతున్నాడు. అందులో కొంతమంది నమ్మకస్తులు మాత్రం బ్రతుకుతారు, అనేకులు విడవబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అందులో కొందరిని అన్నాడు, అందరిని అనలే. అంటే కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. ప్రాణం పోయేంత వరకు పర్వాలేదు ప్రభువా, నేను ఇంకా ఏది ఆశించను అని నమ్మకం కలిగిన వారు ఉన్నారు. మరికొంతమంది లేరట, వారు అప్పగింపబడతారు. ఇప్పుడు ఆయన అంతరంగంలో ఏం కోరుతున్నాడంటే సత్యము. ఈ సత్యము క్రీస్తు ఉన్నాడు. ఈ క్రీస్తుని నువ్వు తెలుసుకుంటావని, ఈ క్రీస్తును నువ్వు వెంబడిస్తావని, నువ్వు క్రీస్తును ప్రతిష్ఠించుకున్నది ఆయన కొరకు బ్రతుకుతావని ఆయన ప్రదానం చేసుకున్నాడు. చూడండి, హోషియా గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షణ్యములు చూపుట వలనను నేను నిన్ను ప్రదానము చేసుకుందును. ఆ మాట జాగ్రత్తగా వినండి. నీవు యెహోవాను తెలుసుకొనున్నట్లుగా నమ్మకత్వమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుంటుని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమి నమ్మి ప్రదానం చేసుకున్నాడంటే, నువ్వు సత్యమును ప్రతిష్ఠ చేసుకున్నావు. సత్యమనగా వాక్యము, సత్యమనగా ఆజ్ఞలు, సత్యమనగా నిబంధన, ఇవి చేసుకున్నావు కనుక నిన్ను ప్రదానం చేసుకున్నాడు. దీన్ని బట్టి, నమ్మకత్వం బట్టి. ఈ వాక్యాన్ని నువ్వు హృదయంలో పెట్టుకున్నావే, ఆజ్ఞలు హృదయంలో పెట్టుకున్నావే, ఆజ్ఞానుసారంగా నువ్వు నడిచి నా యొద్దకు వస్తావని, ఆజ్ఞానుసారంగా నడిచి నన్ను భూమి మీద మహిమపరుస్తావని, ఆజ్ఞానుసారంగా నడిచి నీవు నా సొత్తని ప్రజలు గ్రహించేలా నువ్వు చేస్తావని నమ్మకత్వమును బట్టి ఆయన ప్రదానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి ఇది నాన్న. ఇప్పుడు శోధకుడు దేనికి శోధిస్తున్నాడు నిన్ను? దేనికి నీలో అసమాధానం కలుగచేస్తున్నాడు? దేనికి అనేకమైన విషయాల్లో నీతో ఎదురాడుతున్నాడంటే ఆ నమ్మకత్వాన్ని నీలో నుండి తొలగించటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సంఘంలో చిన్న గొడవ, ఎవరితోనైనా అసమాధానం ఏర్పడితే నువ్వు మొట్టమొదట తీసుకునే నిర్ణయం సన్నిధికి దూరం కావటం. అది వాడి టార్గెట్. ఇంట్లో నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ చదువుకుంటావు, భర్తతో చిన్న అసమాధానం వస్తుంది, పిల్లలు ఏదో గలిబిలి చేస్తారు, నువ్వు వెంటనే మానేసేది ఏంటి? వాళ్ళకు భోజనం పెట్టడం మానేయవు, స్నానం చేయటం మానేయవు, పిల్లగాళ్ళ కొరకు మళ్ళీ అది ఇది చేయటం మానేయవు. నువ్వు మానేసేది ప్రార్థన, నువ్వు మానేసేది బైబిల్ చదువుకునే సమయం. అంటే ఇప్పుడు వాడి ఉద్దేశం అంతా కూడా నీలో ఉన్న నమ్మకత్వాన్ని దొంగిలించాలి. నీలో ఉన్న నమ్మకత్వాన్ని ఎప్పుడైతే దొంగిలిస్తాడో అప్పుడు నీవు వాని వశమైపోతావు. అందుకే మీలో కొందరిని వాడు చెరలో వేయబోతున్నాడు, పుట్టుము వేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో మనం విస్తారమైనటువంటి పని పాటలు పెట్టుకుని, ప్రభు రాకడ వస్తుందిలే, నేను క్రైస్తవుడికి బ్రతుకుతున్నానని ఏదో తీసుకున్న బాప్తీసాన్ని దృష్టిలో పెట్టుకొని వైరాగ్యము, భారము, ఆసక్తి లేక బ్రతుకుతున్న క్రైస్తవ్యమా, ఒకరోజు చెరలో వేయబోతున్నావు. ఆ చెర నిన్ను చేయబోయేది ఏమిటంటే నీలో ఉన్న నమ్మకత్వాన్ని దొంగిలించేదాకా నీకు తెలియదు.
నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోయేదాకా నీకు తెలియదు. నిన్ను పూర్తిగా శరీర సంబంధిగా మార్చేంత వరకు నీకు తెలియదు. చూడండి, శాంసను దెలీలా విషయం ఆలోచించి 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 అతడిలో నుండి దేవుని ఆత్మ వెడలిపోయింది, అతడికి తెలియలేదట. నేను అంటాను, ఒక చింత, ఒక ఆలోచన, ఒక ఆర్థిక పరిస్థితి, ఒక వ్యాధి నిన్నేం చేస్తుందంటే దేవుని నుండి నీకు దూరం చేస్తుంది. ఆయన ప్రసన్నత, ఆయనతో గడిపిన అనుభవాలు నీకు దూరం అయిపోయేది కూడా నీకు తెలీదు. నువ్వు నామకార్థంగా ఉంటావు, అన్నీ బాగానే ఉన్నాయనుకుంటావు, చక్కగానే ఉన్నాయనుకుంటావు, నీలో శక్తి విడుదల కాదు. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, నిన్ను ప్రదానం చేసుకున్నది ఎందుకంటే నువ్వు క్రీస్తును ఎరుగు నిమిత్తము అని ఉంది అక్కడ బైబిల్లో. అంటే ఆయన నువ్వు ఎలా తెలుసుకుంటావు? ప్రార్థన చేసినప్పుడు ఆయన మహిమ దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ అవసరతల్లో నువ్వు నిరీక్షణ కలిగి కనిపెట్టినప్పుడు, అది సిగ్గుపడకుండా దేవుడు కార్యం చేసినప్పుడు నువ్వు ఆయనను కనుగొంటావు. ఆయన ఉన్నాడని నువ్వు ఎరుగుతావు, ఆయన ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు. భయంకరమైన పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు, ప్రభా కాపాడుతాను, నువ్వు మాటిచ్చావు కదయ్యా, ఈ దారినే కదా నన్ను వెళ్ళమన్నావు అని నువ్వు విశ్వాసంతో నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఆ దారి నీకు ఒక పూల మాటగా నీకు ఆ ఇబ్బంది కొలిమి నీకు దారి చూపించినప్పుడు నువ్వు అప్పుడు క్రీస్తుని ఎరుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రదానం చేసుకున్నది ఎందుకంటే ఆయనని ఎరుగు నిమిత్తం. అపోస్తలైన పౌలు అంటాడు, చదువుదాం ఒక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు, క్షమించండి, 2 తిమోతి 1:12. నేను నమ్మిన వానిని ఎరుగుదును, ఈ హేతువు చేత నేను శ్రమను అనుభవిస్తున్నా. ఏ హేతువు చేత? ఈ శ్రమలు నా ఆత్మీయతను పాడు చేయడానికి వచ్చేటి, నాకు తెలుసు. వాటిని నేను అవలీలగా ఎదుర్కొంటున్నాను, అవి భరిస్తున్నాను. ఎందుకంటే నేను హెచ్చించిపోకుండా, ఈ శరీరం మట్టికి మన్నైపోయేది, ఈ శరీరానికి వస్తున్న శోధనలు నా ఆత్మకు తాకకుండా నేను కాపాడుకుంటున్నా, నా ఆత్మ బలహీనం కాకుండా కాపాడుకుంటున్నా, వారి మాటలు నాకు తగలకుండా నేను కాపాడుకుంటున్నా, వారి ప్రవర్తన నాకు తగలకుండా నేను కాపాడుకుంటున్నా. కాబట్టి ఈ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎంత ధైర్యం ఇస్తుందండి ఆ మాట. అంటే నేను క్రీస్తును కలుసుకోవటానికి ఆయన నిలిపిన అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను. ఇవి నన్ను ఏమీ చెయ్యవు, వీటి వలన నేను సిగ్గుపడను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా? చెప్దామా హల్లెలూయా? ఒక అవమానం కలిగితే మనం సిగ్గుపడతాం. ఆమెడేంది నన్ను అనేది? ఆమె వయసు ఎంత, నా వయసు ఎంత, ఆమె సీనియర్టీ ఎంత, నా సీనియర్టీ ఎంత? వెంటనే సిగ్గు, కోపం తన్నుకొని వస్తుంది. వాళ్ళ నాకు చెప్పేది, వీళ్ళ నాకు చెప్పేది. అవి ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసండి? అంతరంగములో ఆయన రూపం దిద్దుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా? నువ్వు ఇవి భరించలేకపోతే, ఇవి ఓర్చుకోగలేకపోతే క్రీస్తు నువ్వు ఎట్లా మహిమపరుస్తావు? ఏమని వెతకటానికి నువ్వు ప్రదానం చేయబడ్డావు? ఏవి తెలుసుకోవటానికి నువ్వు బాప్తిసం పొందావు? విగ్రహారాధన చేయట్లేదు, సినిమాలు చూడట్లేదు, బాగానే ఉన్నాను, వస్త్రాలు మార్చాను, ఆభరణాలు మార్చాను, బాగానే ఉంది. మరి శ్రమలు ఎవరికి అప్పగిస్తావు? నిందలు ఎవరు భరించాలి? నీ వంతు శ్రమలు నీకు దాచిపెట్టాడని బైబిల్ సెలవిస్తుంది. కొలత కొలిచి పెట్టాడట. నువ్వు పడవలసిన శ్రమలు, నువ్వు పడవలసిన నిందలు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు అంటాడు, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు పడాలో నేను అతనికి చూపిస్తాను అన్నాడు. అవి పడకుంటే నువ్వు ఆయన స్వారూప్యం ధరించలేవు. ప్రియదేవుని బిడ్డలారా, ఏది నీలో నమ్మకత్వం? ఏ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రదానం చేసుకున్నాడు? మాటి మాటికి నువ్వు పడిపోతుంటే, తుళ్ళిపోతుంటే, తూలిపోతుంటే
ప్రేమతో కదా ఆయన అర్రులు చాపి మరలా నిన్ను కట్టేది. ఇర్మియాతో అదే కదా అన్నాడు, ఇర్మియా కుమ్మరివానికి ఇంటికెళ్ళి వీళ్ళకి ఒకసారి జ్ఞానం నేర్పించు. వాడు పడిపోయిన కుండను మరలా వేరొక పాత్ర చేయడానికి ఎలా ప్రయాసపడుతున్నాడో, నా పిల్లల విషయంలో నాకు ఆ జ్ఞానం లేదా? నా పిల్లల విషయంలో నాకు ఆ పట్టుదల లేదా? నాతో నిబంధన చేసుకున్న ప్రజల విషయంలో నేను అంత నిర్లక్ష్యంగా ఉన్నానా? ఒకసారి వాళ్ళకి వెళ్ళి చెప్పయ్యా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏది చేసినా శాశ్వతంగా చేశాడు కాబట్టి విడువక ప్రేమిస్తున్నాడు. నీతో నిబంధన శాశ్వతమైంది. చూడండి ఒక మాట బైబిల్లో 33:14 అమ్మా. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది. చాలండి. ఇప్పుడు చూడండి, యెహోవా వాక్యము, యెహోవా మాట నమ్మకమైనవి. ఇప్పుడు ఆ నమ్మకమైన మాట మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, మనలో చేయవలసినవన్నీ కూడా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం, వింటున్నాం, పోతున్నాం, లేదు సరిపోద్ది, ఏం కాదులే అని. ఒకరోజు ఆయన పడకల్లో పెట్టైనా, గాయపరిచైనా ఆయన పని నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కాదు, నమ్మకస్తుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మీలో కొందరిని అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ నమ్మకత్వాన్ని గురించి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. కాపర్లకి, ఎఫెసీ సంఘానికి, స్మరణ సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి, పెర్గమా సంఘానికి, ఇలా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వర్తమానం చెప్తూ ఆ సంఘాలలో ఉన్న కొరతలను చూసి మాట్లాడాడు. నువ్వు ప్రేమలో చల్లారిపోయావని, నువ్వు వ్యభిచరిస్తున్నావని, యెజబెలాత్మను ఉంచావని, నువ్వు మోసకరంగా ఉన్నావని, నీ దీపం ఆరిపోబోతుందని, ఇలా అన్నిటికీ చెప్తూ ఈ స్ఫుర్మా సంఘముతో రాస్తున్న మాట ఏమిటంటే, ఆ మాట కూడా చదవండి. 2వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. స్మరణ ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమ నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడవే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. ఒక నమ్మకమైన సమూహంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మొదటి వాడను కడపటి వాడనై మృతులలో నుండి లేచిన సజీవుడను మాట్లాడుతున్నా. నీ శ్రమలు నీ దరిద్రత నేను ఎరుగుదును ప్రభు అంటాడు. అయినా నీవు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏ సాక్ష్యాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడంటే, నీవు మొదట ఏ వైరాగ్యంతో ఉన్నావో కడపటి స్థితిలో కూడా నువ్వు అదే వైరాగ్యంతో ఉన్నావు. మొదట ఏ ఆసక్తిలో ఉన్నావో కడపటి దినములో కూడా నీకు అదే ఆసక్తి కనిపిస్తుంది. మొదట నువ్వు పడుతున్న శ్రమలు మొదలుకొని నేటి వరకు నువ్వు దరిద్రతలో దిగజారిపోయినా నీ ఆప్యత చల్లారలేదు కనుక నీవు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం. సంతోషంగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఈ శ్రమలు నాకేం చేస్తాయి, నన్ను కుంగతీస్తాయి, బలహీనపరుస్తాయి అని కొంతమంది అనుకుంటారు. నా ప్రభు అంటున్నాడు, ఆ శ్రమలను చూసి నువ్వెంత దిగజారిపోయావో, ఎంత దరిద్రంగా ఉన్నావో, ఎంత ఒంటరిగా ఉన్నావో చూసి అంటాడు, భయపడకు, నీవు ధనవంతుడవు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంఘాన్ని చూస్తున్నాడు. మొదటివాడు కడపటివాడై మృతులలో నుండి లేచిన సజీవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, నీ స్థితిగతులను ఎరిగి నేను చెప్తున్నాను, సజీవుడవే, ధనవంతుడివే, అయినా నీకు శ్రమలు వస్తాయి. చదువునా నా మాటలు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇదిగో నీవు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇంకా పైనుండి తాము
చదువు. యూదులమని చెప్పుకొనుచు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీకు కలుగు దూషణ శ్రమను నేను ఎరుగుదును. చాలండి. ఇప్పుడు చూడండి, నమ్మకస్తులుగా ఉన్న వారికి శోధన ఎలా వస్తుందంటే దూషణ మాటల వల్ల శోధన వస్తుందట. నిజమే, చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ఒక దెబ్బ కొట్టినా భరిస్తా, కానీ ఆ మాటలేంటి, గుండె పగిలిపోయే మాటలు, రక్తం కారే మాటలు, విరక్తి పుట్టే మాటలు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ ఒక నమ్మకమైన సమూహానికట, ఒక సంఘములో గురుగులు, గోధుమలు, మేకలు, పొట్టేళ్ళు ఎలా ఉంటాయో, యూదులు కాకయే యూదులని పిలువబడుతున్న వారు ఉంటారట. జాగ్రత్తగా వినాలి. యూదులు అంటే సున్నతి చేయబడిన వారు, యూదులు అంటే దేవుని సంబంధులు, యూదులు అంటే రక్షణ పొందినటువంటి వారు, యూదులు అంటే దేవుని పిల్లలని పిలువబడుతున్నవారు. అయితే అలాంటి సమూహమే ఒకటి ఉంటుందట. యూదులు లాగా మెయింటైన్ చేస్తారు, రక్షణ పొందిన వాళ్ళే, కానీ రక్షణకు తగినటువంటి క్వాలిటీ ఉండదు. యూదులని పిలువబడుతున్న వారే, కానీ వాళ్ళు యూదులు కారు. వాళ్ళ లక్షణాలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ వ్యవహారం కానీ యూదుల మాదిరిగా ఉండదు. వాళ్ళట యూదులైన వారిని దూషిస్తూ ఉంటారట. ఎవరితో వస్తున్నాయి శ్రమలు? ఎవరి ద్వారా వస్తున్నాయి శ్రమలు? శ్రమలు ఏ రూపములో వస్తున్నాయో అక్కడ చెప్తున్నాడు. దూషణకరమైన మాటల చేత నీ ఆత్మీయతను పడగొడుతుంటారు. అంటే ఒక వ్యక్తి మాట పడుతున్నప్పుడు, ఒక వ్యక్తి అనకూడని మాట పడుతున్నప్పుడు ఆ వ్యక్తి గుండె బాధపడుతుంది. ఎప్పుడైతే గుండె బాధపడుతుందో వాడు సంతోషపడతా ఉంటాడు. దేవుడి నుంచి దూరం అవుతున్నాడు. వీళ్ళు, నేను దేవుడి నుండి దూరం చేయగలుగుతున్నాను, దేవునికి దగ్గర ఉన్నవాడిని నేను దూరం చేస్తున్నాను అని వాడు సంతోషపడుతూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తున్న మాట, కత్తిపోటు వంటి మాటలు ఉంటాయట. నాలుక కింద విషం ఉంటుందట కొంతమందికి. కొంతమంది మాటలు అగ్ని వలె అడవిని తగలబెడతాయట, కుటుంబాలను నాశనం చేస్తాయట. మాట ఎంత డేంజర్ విన్నారండి? అవి గురుగులుగా యూదులు కాకయే యూదులని చెప్పుకుంటున్న వారు నమ్మకస్తులుగా బ్రతుకుతున్న వారితో మాట్లాడతారు. వాళ్ళని ఇలాంటి మాటలు అంటారు, సూటుపూటు మాటలు అంటారు, ఆత్మీయతను కృంగదీసే మాటలు అంటారు. ఈ మాటల వలన శోధనలు వస్తున్నప్పుడు అంటాడు ప్రభు, 10 రోజులు నీకు శ్రమ కలుగుతుంది. ఆ మాటలకు నువ్వు అవకాశం ఇవ్వకుండా, ఆ మాటలకు నువ్వు స్థలం ఇవ్వకుండా, ఆ మాటలను నువ్వు చేర్చుకోకుండా నీ ఆత్మను కాపాడుకో, నీకు జీవ కిరీటం దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, వట్టిగానే అంటారు కొన్ని మాటలు. మనం ఆలోచించాలి, ఎందుకన్నారు? తప్పు లేదు కదా, దేవుడు అనుమతించాడు. నాలో దేవుడు ఒక మంచి క్వాలిటీ చూశాడేమో. వాళ్ళు యూదుల్లాగానే ఉన్నారు, కానీ యూదులు కాదు కదా. వాళ్ళు ఆత్మీయులాగా కనబడుతున్నారు, కానీ ఆత్మీయతంగా అర్థం చేసుకొని మాట్లాడలేదు కదా. కాబట్టి నువ్వు వాళ్ళని ఎలా అంచనేసుకోవాలి? నా ఆత్మీయతకు అడ్డుగా తగులుతున్నారు, సాతాను వాళ్ళలో ప్రవేశించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు సాతాను సమూహం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నా మట్టుకు నేను నా ఆత్మను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ అంచె దినములలో శ్రమలను చెప్పుకుంటూ వస్తున్నా, నువ్వేమో పెద్దగా నువ్వు బరువులు మొయ్యట్లేదు, కుటుంబ భారాలు కలిగి ఉండట్లేదు, సంఘ భారాలు కలిగి ఉండట్లేదు, సమాజంలో ఏదో మొయ్యట్లేదు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మకు, నీలో ఉన్న నమ్మకత్వంతో కూడిన ఆ ఆజ్ఞలను పాడు చేయటానికి సులువుగా చిక్కులు పెట్టు శోధనలు వస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయగలుగుతాం, భారమైన పనులు చేయగలుగుతాం, నిద్రాహారాలు మాని పనులు చేయగలుగుతాం. కానీ ఒక మాట పడలేవు ఎందుకు మరి? ఆలోచించారు ఎప్పుడన్నా? అది సులువే, కానీ నిన్ను ఎక్కడ చిక్కుల్లో పెడుతుంది? ఆత్మీయత నుండి దూరం చేస్తుంది. చిన్న చెడు తలంపే
నువ్వు ఉపవాసాలు 12 రోజులు ఉండగలుగుతున్నావు, 40 రోజులు ఉపవాసం ఉండగలుగుతున్నావు. కడుపు మార్చుకోవటానికి నీకు ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. కానీ ఒక మాటను ఓర్చుకోవటానికి దేవుడు ఇయ్యడా? ఆ విషయంలో నీ శరీరం ఎందుకు నలిగిపోవట్లేదు? ఆ విషయంలో శరీరం ఎందుకు చావట్లేదు? చూడండి, పేతురు ఒక గొప్ప మాట అంటాడు. ఆ 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 2 1 పేతురు 4:1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించండి. శరీర విషయములో శ్రమపడిన వాడు ఆ. శరీరమందు జీవించు ఆ. మిగిలిన కాలము శరీరమందు శ్రమపడేవాడు శరీరముతో జీవించు మిగతా దినములు ఇక మీదట మనుష్యాశలను ఇక మీదట శరీరం మీద మనస్సు పెట్టుకోకుండా దేవుని ఇష్టానుసారముగా దేవునికి ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. పాత వారితో జోడిక ఏది లేకుండా ఉండును. మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనక అన్యజనుల ఇష్టము నెరవేర్చకుండా ఉండుట గతించిన కాలం చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మనము పరిగెత్తుకుపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్ములను దూషించుచున్నారు. దూషణ ఎలా వస్తుందంటే, ఆత్మీయతలో ఒక వ్యక్తి ఎదిగేటప్పుడు వాళ్ళు ఆత్మీయతలో ఎదిగి శరీర సంబంధంగా బ్రతుకుతూ ఉంటారు. శరీర సంబంధమైన మాటలు, ఆచారాలు, పద్ధతులు, జోకులు, సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు, ఆయా పనులు అవన్నీ చూస్తూ ఉంటారు. ఎవరి వీళ్ళు? యూదులు. ఇప్పుడు పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, ప్రార్థన ద్వారా కాపాడుకుందాం, ఆ సహవాసం వద్దు అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకొని వారికి వేరే ఉంటావో వారితో నీకు మాటలు వస్తుంటాయి. ఆ దుర్వ్యాపారం మీద వాటి విషయంలో నువ్వు ఒక మనోనేత్రాలు వెలిగింపబడిన దానవై ఒక శ్రేష్టమైన జీవితం చేస్తానని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు ఈ శరీరానికి శ్రమలు సంభవిస్తాయి. ఎలా? వారి మాటల ద్వారా ఈ శరీరము నల్లగొట్టుకోవాలి. అది ఆత్మకు తగలకూడదు. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులు, సున్నతి లేనివారు, యూదులే. కానీ యూదులాగా బ్రతకట్లేదు కాబట్టి వాళ్ళు ఎవరు? ఫిలిస్తీన్లు, సున్నతి లేనివారు. అంటే శరీర సంబంధంగా మాట్లాడేవారు, శరీర సంబంధమైన ఆలోచనలు చెప్పేవారు, శరీర సంబంధమైన మనస్తత్వం కలిగినటువంటి వారు, ఆత్మీయులై ఉండి శరీర సంబంధమైన సహవాసాన్ని కోరుకునేవారు. ఆ దుర్వ్యాపారాన్ని నువ్వు ఎప్పుడైతే విసర్జిస్తావో నీకు శోధనలు ప్రారంభించబడతాయి. వారి మాటల చేత, వారి ప్రవర్తనల చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని మనము జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉన్నా కూడా ఆ మంచితనాన్ని, యథార్థతను, నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. అతనికి అక్కడ బోధించే వాళ్ళు లేరు, హెచ్చరించే వాళ్ళు లేరు, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు. కానీ అతనిలో ఉన్న నమ్మకత్వం ఏంటంటే, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నందుకు అతన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? దేవుని ఆత్మ కలిగిన వానిగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇతడు దేవతల వంటి వాడు అన్నారు. అంటే ఆ మాటలు, ఆ శ్రమలను సహిస్తూ ఉన్నప్పుడు, ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నప్పుడు అతడు దైవ పోలికల్లోనికి మార్చబడ్డట్లుగా బైబిల్ సెలవిస్తుంది. షడ్రత్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. వారు దేనికి నమస్కారం చేయట్లేదు. నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, అగ్నిగుండములు వేయబడ్డారు. కానీ ప్రజలు ఏం చూస్తున్నారంటే, అగ్నితో మండుతున్న 4వ వ్యక్తి కూడా ఈ 3 వ్యక్తులు మండుతున్నట్లు 4వ వ్యక్తి మండుతున్నట్లుగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం.
అంటే వాళ్ళు అవన్నీ భరించినా కూడా వారు ఆ శోధనల మధ్యలో ఎవరితో ఉన్నారంటే దేవునితో ఉన్నారు. దేవుడు ఏ పోలికలో ఉన్నారు, వాళ్ళదే పోలికలో ఉన్నారు. దేవుడు ఎలా సంచరిస్తున్నారో వాళ్ళు అలాగే సంచరిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలలో నేను అతనికి తోడై ఉండి నా రక్షణను చూపిస్తాననుంది బైబిల్లో. అతన్ని విడిపించి గొప్ప చేస్తాననుంది బైబిల్లో. అంటే నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను దైవ పోలిక ప్రజలు చూడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల్లోనే దేవుడు ప్రత్యక్షపరచబడేది, ఆ శోధనలోనే దేవుడు ప్రత్యక్షపరచబడేది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాకడ దినాలు సమీపిస్తుండగా నీలో ఉన్న ఆ యథార్థతను, ఆ నమ్మకత్వాన్ని పోగొట్టాలన్నదే వాడి వాంఛ. చివరిగా ఒక మాట చదివి మనం ముగిద్దాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధలతోనూ కురుపులతోనూ యోబును మొత్తెను. బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకా నీవు నమ్మకత్వమును విడిచిపెట్టవా? ఆ విషయంలో నువ్వు దేవుణ్ణి దూషించి. చూసారా, ఫైనల్గా అపవాది ఏం కోరుకుంటున్నాడంటే, ఒక్కసారి నువ్వు యథార్థతను మర్చిపో, ఒక్కసారి నమ్మకత్వం నుంచి బయటికి రా, దేవుడు నిన్ను చంపేస్తాడు. అదొక్కటి నువ్వు చేస్తే దేవుణ్ణి దూషించినట్లే, అదొక్కటి నువ్వు చేస్తే దేవునికి నువ్వు దూరమైనట్లే. ఒక్కసారి నమ్మకత్వం కోల్పో, ఒక్కసారి యథార్థత కోల్పో, నువ్వు దేవునికి దూరం అయిపోతావు అని భర్తతో కలకాలం ఉంటానని చెప్పిన భార్య చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క చివరి టార్గెట్ ఒకటే. నడినెత్తి నుండి అరిపాదం వరకు కురుపులు కలిగి, బాధ కలిగి, నొప్పి కలిగినా అతడు బాధపడట్లేదు. ఎందుకంటే ఈ శరీరం అపవాదికి అప్పగించబడింది. అతన్ని ఏమైనా చేసుకున్నాడు దేవుడు. ఇది మట్టికి మన్నైపోయే శరీరం. ఇది సర్పమునకు దేవుడు శపించాడు, నువ్వు మన్ను తిని బ్రతుకుతువుగాక అని. మన్నుతో చేయబడ్డ ఈ శరీరము ప్రతిరోజు అపవాదికి ఆహారము, వాడు తినాలి. కానీ నువ్వు పడిపోకూడదు. ఈ శరీరము చిల్ల పెగ్గులతో గోక్కోటానికి కూడా అవకాశం లేకుండా అది శిథిలమైపోవాలి. కానీ నీ అంతరంగ పురుషుల్లో ఉండే ఆశయమై ఉండాలంటే, నా విమోచకుడు సజీవుడను నేను చూస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే దేని ద్వారా చూస్తాడని యోబు యొక్క నిరీక్షణ అంటే, నమ్మకత్వమును బట్టి, యథార్థతను బట్టి నా దేవుని నేను చూస్తాను. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారని, నమ్మకస్తులు ఆయనతో జీవిస్తారని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వీటి విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోతే అపవాది దాన్ని దొంగిలిస్తాడు. అపవాది దాన్ని దొంగిలిస్తున్నాడు. శోధన డబ్బుతో రావట్లేదు నీకు. ఏదో నిన్ను కరువులో పెట్టినంత మాత్రంలో దేవుడు నీకు దూరం కావట్లేదు. నీ ఒంటి నిండా వ్యాధి తెచ్చినంత మాత్రంలో దేవుడు నీకు దూరం కావట్లేదు. నిన్ను పుటం వేయటానికి అప్పగించాడన్న విషయాన్ని మర్చిపోకు. నిన్ను కొలిమిలో కాల్చటానికి దేవుడు ఇష్టపడ్డాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నువ్వెందుకంటే ఆయన స్వాస్థ్యమై ఉన్నావు, ఆయన సొంతమై ఉన్నావు, ఆయన సొత్తై ఉన్నావు. ఆయన స్వాస్థ్యాన్ని పోగొట్టుకునేవాడు కాదు. ఆయన కరువులో పెట్టడానికి కాదు, దరిద్రతలో పెట్టడానికి కాదు, కృంగదీయటానికి కాదు, అప్పుల పాలు కావటానికి కాదు. వీటన్నిటికీ కారణం ఒకటే, నీలో నమ్మకత్వం పోకుండా నువ్వు కాపాడబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం, పోయిన సంవత్సరం ఎంత గలిబిలి నా జీవితంలో, కృంగిపోయాను, ఎన్నో అప్పులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, కానీ దేవుని మహాకృప నన్ను విడిచిపెట్టక ఈ సంవత్సరం గణపరిచాడు అనే సాక్ష్యాలు మనం ఎన్నో వింటున్నాం. ఎలా సాధ్యం? కరువు నుంచి దేవుడు ఎలా తప్పించాడు, వ్యాధి నుంచి దేవుడు ఎలా తప్పించాడు,
బలహీనత నుంచి దేవుడు ఎలా తప్పించాడు? వారు కృంగిపోక మరలా బలపరచబడి ప్రార్థన ద్వారా వాటిని జయించిన వారు కాదా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినములలో నీలో ఎదుగుతున్న దైవ స్వభావం మీద వాడి దృష్టి. నీకు తెలీదు, నీ వాక్యము నిన్ను దేవుని రూపంలోనికి మారుస్తుంది, దేవుని భయంతో నిన్ను నింపుతుంది. ఏదో ఒక దినమున రెప్పపాటులో ఆయన వల్లే మనం మార్చబడతాం. ఆయనను వెతుకుతున్నాం ఇప్పుడు. ఎలాగునా ఆయన మనం ప్రార్థించినప్పుడు సహాయం చేస్తున్నాడే. దేవుడున్నాడు, నన్ను ప్రదానం చేసుకున్నాడు, సంతోషపడుతున్నాం. ఆటంకాలు హఠాత్తుగా మనకు వస్తాయి, తెలీదు. అవి దేవుడు చేసేవే. ఎవరి ద్వారానో దేని ద్వారానో, పిల్లలు, సహోదరులు, సహోదరులు, ఉద్యోగ స్థలములోనూ హఠాత్తుగా వచ్చి పడతాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? తప్పు లేదు కదా, కరెక్ట్గా దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, అప్పగించాడు. నిన్ననే కదా నాకు ప్రమోషన్ వచ్చింది, మొన్ననే కదా వేరే కాడికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, మొన్ననే కదా దేవుడు నేను అడిగితే అది ఇచ్చాడు. ఓకే, వెంటనే అపవాది నన్ను శోధించడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడేమో అని ఒక్కసారి నువ్వు క్షుణ్ణంగా ఆలోచన చేయగలిగితే ప్రియదేవుని బిడ్డారా, ఆ మార్గంలో దేవుడు మహింపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎన్ని పోయినా కూడా యోబు ఎందుకొరకు దేవుణ్ణి సనగలేదు? ఎందుకొరకు నిలువెత్తున నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు అతడు కురుపులతో బాధతో పడి ఉన్నాడు. ఎందుకు అతడు దేవుణ్ణి అనలేకపోతున్నాడు? ఈ రోజున మనం అవలీలగా అంటున్నాం దేవుణ్ణి. ఏందైనా సన్నిధికి పోయేది, ఏమొస్తుంది అక్కడికి వెళ్తే, ఏం మేలు జరిగింది అక్కడికి వెళ్తే? ఊకో ఏం ప్రార్థన చేస్తున్నావు? ఊకే ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్న కొద్ది శ్రమలు ఎక్కువైతున్నాయి, ప్రార్థన చేస్తున్న కొద్ది బాధలు ఎక్కువైతున్నాయి, ప్రార్థన చేస్తున్న కొద్ది వాడు దూరం అవుతున్నాడు. దూరం అవ్వట్లేదు. ఆ ప్రార్థన నీకు కలిగించే విసుగు వెనక ఒక సంతోషాన్ని కలుగచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన 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 అంటావు, ఏమి కలిగింది? వాడు చూసి తట్లయిపోయాడు, వీడు చూసి తిట్లయిపోయాడు, వాళ్ళ మాటలు అంటున్నారు. నేను అంటాను, 10 రోజులు ఓర్చుకో, దాని వెనుక మహిమను చూద్దు కానీ, దాని వెనుక దేవుని బలాన్ని చూద్దు కానీ. ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. నిన్ను చివరిగా శోధించేది పూర్తిగా విరక్తి కలగ చేయాలని అపవాది ప్రయత్నం చేస్తున్నది ఒకటే, నీలో ఉన్న యథార్థతను దొంగిలించడానికి. దాన్ని కాపాడుకో. నీకు కలిగింది గట్టిగా పట్టుకో. ప్రార్థనలో నమ్మకంగా ఉండు, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండు, పరిచర్యలో నమ్మకంగా ఉండు, భర్తకు లోబడి నమ్మకంగా ఉండు, భార్యకు ప్రేమిస్తూ నమ్మకంగా ఉండు, నీకు అప్పగించిన పనులలో నమ్మకంగా ఉండు, ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, నీకు ఇచ్చిన చేతి కష్టార్జితంలో నమ్మకంగా ఉండు. నేను అంటాను, ఈ నమ్మకానికి కలుగుతున్న ప్రతి శోధనలో నువ్వు నిలబడగలిగితే నిన్ను కొండ మీద నిలబెట్టి దేవుడు చూపగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకస్తుడైన మోషేను కొండపైకి తీసుకెళ్ళాడు. తన హృదయం విప్పి మాట్లాడుతున్నాడు దేవుడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేనికో తెలుసా? ప్రతి అడుగులో నేను నీకు మహింపరచబడాలి, ప్రజలందరూ చూసేటట్లుగా ఎర్ర సముద్రాన్ని పాయగా చేస్తాను, దాహానికి నీరు దొరకని స్థలములో, కేకలు వేసి గొంతెండిపోతున్న సమయంలో అద్భుతంగా నేను అక్కడ బండ నుండి నీళ్లు తెప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మకస్తుడు అయితే ప్రపంచము ఎరగనటువంటి అద్భుతం నీ ద్వారా దేవుడు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకంటాడు, నీవు నన్ను ఎరుగు నిమిత్తం ప్రదానం చేయబడ్డది అందుకు కదా. సహజంగా ప్రదానం చేయబడతారు. చేయబడేది ఎందుకు? పెళ్ళి వెంటనే కాదు. వాళ్ళ అభిరుచులు ఏమిటో, వాళ్ళ పద్ధతులు ఏమిటో, వాళ్ళ గుణగణాలు ఏమిటో తెలుసుకోవడానికి కొంత సమయం. ప్రదానం చేయబడ్డ తర్వాత మరో పురుషునితో మనం స్నేహం చేయం, మరో విషయాన్ని మనం కోరుకోం. ఈ రోజున దేవునితో ప్రదానం చేయబడ్డ నీవు ఎలా ఉన్నావు? ఏ ఆశల్లో ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ ద్వారా మహిమపరచబడాలని నిన్ను నమ్మి ప్రదానం చేసుకున్నాడు. నువ్వు ఆయన ఎరుగుతావని. ప్రభు నన్ను విడిచేవాడు కాదు, నేను సిగ్గుపడను, నేను క్షీణించిపోయినా, నాకు అవమానాలు ఎదురైనా, నాకు కలిగినటువంటి శ్రమల్లో నన్ను ఆయన సిగ్గుపరచడు అనే ధైర్యం మనకుందా? ఈరోజు ఎంతమంది పోయేటప్పుడు మనం చూస్తున్నాం, ఎంతమంది
చెదరగొట్టిపోయేటోళ్ళని మనం చూస్తున్నాం. నాకు అక్కడ ఘనత రాలేదు, నాకు అక్కడ పేరు రాలేదు, నన్ను అక్కడ ఘనపరచలేదు, నాకు అక్కడ విలువియ్యలేదు అనే వాళ్ళనే వింటున్నాం. కానీ అక్కడ నిన్ను పుటం వేస్తున్నాడయ్యా ఓర్చుకునే వారు ఎంతమంది. కనుక సంగమా జాగ్రత్త. కొద్ది దినాలే మనం ఉండేది, ఇంకా ఆ కొద్ది దినాల్లో నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయనను చేరుకోగలుగుతాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక.